హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నిన్న మార్కెట్లో ఫాల్ కనిపించింది కదా, సో దానికి సంబంధించి మెయిన్ రీజన్స్ ఏంటి, అలాగే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన మెయిన్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో మార్కెట్లో ఫర్దర్గా ఫాల్ అవుతున్నప్పుడు ఏ లెవెల్స్ని మనం కీగా వాచ్ చేయాలి, అంటే ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అండ్ ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అనే విషయాల గురించి, ప్రైస్ యాక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దెన్ మీరు ఫర్దర్గా వచ్చే వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. సో మనం ఫస్ట్ ఫాలో అవ్వడానికి రీజన్ కనుక చూస్తే, ఈ రోజు నుంచి మనకు 50% టారిఫ్స్ అనేది అప్లికేబుల్ అన్నమాట. అంటే యూఎస్ నుండి మనం ఏవైతే ఇంపోర్ట్స్ చేసుకున్నామో వాటిపైన మనకు 50% టారిఫ్స్ అనేది వేయడం జరిగింది. అది ఈరోజు 9:30 నుండి మనకు అమల్లోకి వస్తుంది. సో ఈ విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే ఇందులో కొన్ని సెక్టార్స్కి నెగిటివ్ ఉందన్నమాట. అందులో ఒకటి టెక్స్టైల్ సెక్టర్ అండ్ జెమ్స్, లెదర్ అండ్ మిషనరీ, వీటిని మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. దెన్ వీటి పరంగా మనకు 50% టారిఫ్స్ వేయడం వల్ల మనకు మార్కెట్లో అన్సర్టనిటీ అనేది కనిపించింది. దెన్ కొన్నింటికి ఎగ్జామ్షన్ కూడా ఇచ్చారు. సెమీ కండక్టర్, ఫార్మా అండ్ మొబైల్ చిప్ మేకర్స్ ఉంటారు కదా, సో వీటికి సంబంధించి ఎగ్జామ్షన్ కూడా ఉంది. కానీ కొన్ని సెక్టార్స్కి మాత్రం మనకు నెగిటివ్ ఉండడం వల్ల మార్కెట్లో అన్సర్టనిటీ అనేది కనిపించింది. సో ఈ టారిఫ్స్ వేయడం వల్ల ఎఫ్పిఐస్ ఎవరైతే ఉంటారో, అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనీని పుల్ బ్యాక్ చేస్తున్నారు. అంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా, సో దాన్ని రిటర్న్ తీయడం వల్ల మనకు వాళ్ళు సెల్ చేయడం వల్ల ఎక్కువ శాతం మనకు మార్కెట్లో ఈరోజు ఫాల్ అనేది కనిపించింది. నిన్న మనకు మార్కెట్లో ఫాల్ అనేది కనిపించింది. సో ఈ గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రేడ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా ఉండేటివే. అంటే ఈ టారిఫ్ అనేది ఈ మధ్యన వచ్చింది. దెన్ ఎప్పుడు మనకు గ్లోబల్గా అన్సర్టనిటీ అనేది మార్కెట్లో ఎప్పుడు ఉంటుంది. సో దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ అన్సర్టనిటీ ఏదైతే ఉంటుందో అలాంటప్పుడు మనం మంచి స్టాక్స్, మంచి గ్రోత్ మొమెంటం ఉన్న స్టాక్స్, అంటే మంచి ఫండమెంటల్ రీజన్స్ ఉండి మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని మనం పిక్ చేసుకోవడానికి ఇదే మనకు మంచి టైం అన్నమాట. సో మీరు ఏ స్టాక్స్ని ట్రాక్ చేస్తున్నారు, వాటికి మీరు ఏ లెవెల్స్కి వస్తే బై చేద్దాం అనుకుంటున్నారు, వాటికి సంబంధించిన వాల్యుయేషన్ ఏంటి అనేది కనుక మీకు తెలిస్తే మీరు మంచి స్టాక్స్ని పికప్ చేసుకోవచ్చు. సో మీరు ఫర్దర్గా ఏ స్టాక్స్ని ట్రాక్ చేస్తున్నారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే కనుక నేను ఫర్దర్ వీడియోస్లో నేను మీకు అప్డేట్ అనేది చేస్తాను. సో ఫస్ట్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే మనకు రీసెంట్గా మంచి ట్రెండ్ లైన్ బ్రేకింగ్ అనేది మనకు నిఫ్టీలో అయితే కనిపించింది. దెన్ ఇక్కడ కనుక మనం గమనిస్తే డైలీ టైం ఫ్రేమ్లో మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కనిపించింది. సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కనిపించిన తర్వాత నేను కీగా అంటే నేను మెయిన్గా ఫోకస్ చేసే లెవెల్ ఏదంటే ఇది ఈ లెవెల్ 25,000, ఓకే 24,335 ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ని బ్రేక్ చేస్తే నేను ఫర్దర్గా డౌన్ ట్రెండ్ని ఎక్స్పెక్ట్ చేస్తాను మార్కెట్లో. ఎందుకంటే ఇక్కడ వస్తున్నప్పుడు అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇక్కడే మనకు సపోర్ట్ తీసుకొని మనకు ప్రీవియస్గా ఉన్న ఒక హైస్ని బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయ్యి క్లోజ్ అయింది. దెన్ అక్కడ నుండి ఫాల్ వస్తుంది. ఓకే, ఇది అన్సర్టనిటీ వల్ల వస్తున్న ఫాల్ కాబట్టి ఈ వస్తున్న ఫాల్ ఏదైతే ఉందో ఫస్ట్ సపోర్ట్ అయితే ఎక్కడ తీసుకోవచ్చు అంటే ఇక్కడ 24,621 ఈ జోన్లో మనకు సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా అప్ సైడ్ మూవ్ అయ్యే టైంలో ఇక్కడ మనకు కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ వస్తున్న ఫాల్ అగైన్ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. దెన్ సపోర్ట్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక మనకు స్ట్రాంగ్ డైలీ క్యాండిల్స్ డౌన్ సైడ్ మూవ్ అవుతున్నాయి. అదే వీక్లీ టైం ఫ్రేమ్లో కనుక మనం గమనించినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ప్రీవియస్గా వీక్లీ లో ఏదైతే ఉందో ఆ లోని స్ట్రాంగ్గా డౌన్ సైడ్ క్లోజ్ అయ్యి స్ట్రాంగ్గా డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది చూడండి. ఓకే, ప్రీవియస్ వీక్లీలో మనకు 24,840 అరౌండ్ ఆ జోన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్గా బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. దెన్ ఇంకా ఈ వీక్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దెన్ మనం ఫాల్ వస్తున్నప్పుడు ఈ జోన్ 24,636 ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. దెన్ సపోర్ట్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఇంకా ఫాల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎక్కడ వరకు అంటే అరౌండ్ 24,361 జోన్ వరకు మనం ఫాల్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. బికాస్ ఇదే మనకు ప్రీవియస్గా ఉన్న లో లెవెల్ అనమాట. ఓకే, ఈ లో లెవెల్ని మనకు బ్రేక్ చేస్తే కనుక మనం ఫర్దర్గా మార్కెట్లో ఫాల్ని చూడొచ్చు. దెన్ ప్రీవియస్గా కూడా ఈ జోన్లో మనకు చాలా రోజుల వరకు కన్సల్టేషన్ కనిపించింది నిఫ్టీలో. ఓకే, ఇక్కడ మనం గమనించినట్టయితే 24,995 జోన్ ఏదైతే ఉందో, ఓకే ఈ జోన్లో మనకు కన్సల్టేషన్ జోన్ అనమాట. అంటే ఇప్పుడు అప్ సైడ్కి వెళ్ళింది, డౌన్ సైడ్ వచ్చి
మూవ్ అవుతున్నప్పుడు ఇదే జోన్లో మనకు కన్సల్టేషన్ కనిపించింది అనమాట. ఓకే, కాబట్టి ఈ అన్సర్టనిటీస్ వల్ల ఈ జోన్ కూడా బ్రేక్ అయితే కనుక మనం ఫర్దర్గా ఫాల్ చూడొచ్చు. ఒకవేళ బ్రేక్ అవ్వలేదనుకో దెన్ ఈ రేంజ్లో మనం ప్రైస్ యాక్షన్ని గమనించవచ్చు నిఫ్టీ పరంగా. దెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే కనుక చాలా వీక్నెస్ అయితే కనిపించింది ఈ మధ్యకాలంలో అయితే. ఓకే, ప్రీవియస్గా ఇక్కడ బ్రేక్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయింది. దెన్ ఇక్కడ కూడా మనకు ఒక బ్రేక్అవుట్ అయితే కనిపించింది. బ్రేక్అవుట్ మీన్స్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనమాట. ఓకే, ట్రెండ్ లైన్స్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అప్ సైడ్ మూవ్మెంటం ఇచ్చింది. దెన్ ఒక దగ్గర సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేసింది, కానీ సపోర్ట్ తీసుకోలేదు. దెన్ అప్ సైడ్ మూవ్ అవుతున్న ప్రతిసారి డౌన్ సైడ్కే వచ్చింది. దెన్ స్ట్రాంగ్గా పుల్ బ్యాక్ అయింది. అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో కూడా మనకు చాలా ఫాల్ అయితే కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ స్టాక్స్లో కూడా మనకు చాలా వరకు ఫాల్ అయితే కనిపించింది. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఈ జోన్లో మనకు సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఈ జోన్ ఓకే ఇది అరౌండ్ 54,206. ఓకే, ఈ జోన్లో మనకు సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దెన్ ఈ స్ట్రాంగ్గా డైలీ టైం ఫ్రేమ్లో మూవ్ అవుతుంది కాబట్టి ఈ జోన్ అనేది కీ లెవెల్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక 2-3 డేస్ ఉండి అంటే ప్రైస్ కన్సల్టేషన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే దెన్ బ్యాంక్ నిఫ్టీలో కొంత రికవరీని చూడొచ్చు. లేదంటే కనుక ఈ జోన్ బ్రేక్ అయితే మనకు ఫర్దర్గా ఫాల్ కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపించే అవకాశం ఉంది. సో మీరు పర్సనల్గా ట్రాక్ చేస్తున్న స్టాక్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన ప్రైస్ యాక్షన్ కానీ లేదంటే ఫండమెంటల్ థింగ్స్ కానీ ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఫర్దర్గా ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీరు మెన్షన్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన న్యూస్ కానీ లేదంటే ఫండమెంటల్ థింగ్స్ ఏమైనా ఉంటే నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫండమెంటల్ అనాలిసిస్లో మనం వాటి గురించి అయితే మాట్లాడుతున్నాం. వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వస్తున్న స్ట్రాటజీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.